గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రమాదకరమైన ప్రకృతి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ దీన్ని అరికట్టడానికి తమ వంతు కృషి చేయాలి. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరం నుండి పర్యావరణాన్ని కాపాడాలని ఒక యువకుడిలో కలిగిన స్పందనకు రూపమే ఈ కథ. చాలా బోర్ కొడుతుంది. మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో చెక్ చేసుకుంటా. అరే, ఏదో మెయిల్ వచ్చినట్టుందే. యా, ఇట్స్ ఫ్రమ్ కిరణ్. ఓకే, ఈ న్యూ ఇయర్ నుంచి గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచించమన్నాడు. సరే, ఇంతకీ గ్లోబల్ వార్మింగ్ అంటారు కదా, అంటే ఏంటి? గూగుల్ సెర్చ్ ఉండగా బయటికి తెలుసుకుందాం. అరే, గ్లోబల్ వార్మింగ్ గురించి ఏదో మంచి వీడియో దొరికినట్టుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదో ఆలోచించాల్సిన విషయంలోనే ఉంది. ఏమిటి ఈ వైపరీత్యం? ఇటువైపు చూసిన బీటలు వారిన భూమి, పచ్చటి ప్రపంచాన్ని ఏ ప్లాస్టిక్ పురకం వేసిందో, నల్లటి నేల సారాన్ని ఏ విషవాయువు పీల్చేసిందో. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను కాపాడండి, కాపాడండి. పచ్చగా ఉన్న ఈ ప్రపంచాన్ని బీడు భూమిగా మారినమను. గాంధీ గారు చెప్పినట్టు మార్పు అనేది ప్రతి ఒక్క మనిషి నుండి ప్రారంభం అవ్వాలి. అది నేను నా నుండే ప్రారంభిస్తాను. కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని నా ఇంటి నుండి తరిమేస్తాను. హానికరమైన రేడియేషన్ కలిగించే సెల్ ఫోన్ నేను ఇక నుండి వాడను. ఈ క్షణం నుండి నేను కూడా ఒక మొక్కను దత్తత తీసుకుంటాను. వెంటనే నర్సరీకి వెళ్ళి ఒక మొక్కను తెచ్చుకుంటాను. ఎలాగో తక్కువ దూరమే వెళ్తున్నాను కదా, సైకిల్ మీద వెళ్తే కొంతైనా కాలుష్యాన్ని తగ్గించిన వాడిని అవుతాను. ఓకే.